హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కృష్ణ అక్కల. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ చీజ్ చిల్లీ టోస్ట్ ని ఎలా చేయాలో చూపిస్తారండి. దీనికోసం మనం ఫస్ట్ కపుల్ ఆఫ్ చిల్లీస్ ని ఫైన్ గా చాప్ చేసుకుని ఒక బౌల్ లో వేసుకోవాలి. తర్వాత వచ్చేసి క్యాప్సికమ్, నేను ఉంది కాబట్టి రెడ్ క్యాప్సికమ్ యూస్ చేస్తున్నా, కావాలనుకుంటే గ్రీన్ క్యాప్సికమ్ కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఫైన్ గా చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి. దాంతో పాటు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక స్పూన్ బటర్ అండ్ ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయిన చీజ్ ని సన్నగా గ్రేట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ మిక్చర్ అంతా బాగా స్మూత్ పేస్ట్ లాగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. తర్వాత కొన్ని బ్రెడ్ పీసెస్ తీసుకొని ఇలా సైడ్స్ కట్ చేసుకోండి. అంటే ఇక్కడ సైడ్స్ కట్ చేసుకోవడం అనేది ఆప్షనల్. తర్వాత కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఇలా ప్యాన్ మీద వన్ సైడ్ లైట్ గా టోస్ట్ చేసుకోండి. టోస్ట్ చేసుకున్న సైడ్ మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చీజ్ మిక్చర్ ని ఒక లేయర్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ బ్రెడ్ ని హీట్ అయి ఉన్న ప్యాన్ మీద పెట్టుకొని లిడ్ తో క్లోజ్ చేసి ఎగ్జాక్ట్లీ 2 మినిట్స్ అలా వదిలేయండి. ఇక 2 మినిట్స్ తర్వాత చూస్తే మన డెలిషియస్ అనే టేస్టీ చీజ్ చిల్లీ టోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఒక లైక్ కొట్టేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోతూ నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.